భూస్వాములు, జమీందారుల అరాచకాలు, వారు చేయించిన వెట్టి చాకిరి, అధికారం, మదం, అహంకారం, అణచివేత నుంచి పుట్టిందే నక్సలిజం. భూములు కాపాడుకోవడానికి, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి అనేక మంది తుపాకులు పట్టారు. మన దేశంలో 60 ఏళ్ల మావోయిస్టుల ప్రస్థానం క్లైమాక్స్ కు చేరుకుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మావోయిస్ట్ అగ్రనేతలు ఒక్కొక్కరిగా హతమవుతుండడం, ఉద్యమాన్ని ముందుండి నడిపించేవారు లేక మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు చేరుకుంది. దేశంలో మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతున్నాయి. ఇటీవల ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కీలక మావోయిస్టులు హతమయ్యారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, గుడ్డు లాంటి మావోయిస్టు అగ్రనేతలున్నారు. ఇది మావోయిస్టులకు చావు దెబ్బగా చెప్పవచ్చు. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని 2026 మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మావోయిస్టుల ఉద్యమాన్ని వీలైనంత త్వరగా అణిచివేసే దిశగా భద్రతా బలగాలు పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. కోబ్రా, సిఆర్పీఎఫ్ వంటి భద్రతా బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. లొంగిపోయిన మాజీ నక్సలైట్లకు శిక్షణనిచ్చి మావోయిస్టులపైకి ప్రయోగించడం భద్రతా బలగాలు చేపట్టే ఆపరేషన్లు సక్సెస్ అవ్వడంలో కీలకమవుతోంది. దండకారణ్యంలో అణువణువు తెలిసిన మాజీ నక్సలైట్లను ముందు పెట్టి భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. దీంతో మావోయిస్టుల ఉనికి గుర్తించి వారిని మట్టుబెట్టడం భద్రతా బలగాలకు సులువుగా సాధ్యమవుతోంది. భారీ సంఖ్యలో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టి వారిని ఎటువైపు తప్పించుకోకుండా అన్ని దారులు మూసివేసి వారిని ఏరివేసే ప్రక్రియలు కొనసాగుతున్నాయి. భూస్వాములు, జమీందార్ల అరాచకాలు, వారు చేయించిన వెట్టి చాకిరి, అధికారం, మదం, అహంకారం, అణిచివేత నుంచి పుట్టిందే నక్సలిజం. చారు మజుందార్ పిలుపుతో ఎంతో మంది రైతులు, యువకులు నక్సలిజం వైపు వెళ్లారు. 1960, 1970లో మావో సిద్ధాంతాల్లో నక్సలిజం వైపు ఆకర్షితులైన వేలాది మంది యువకులు ఆయుధాలు పట్టారు. తమ భూములు కాపాడుకోవడానికి, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి అనేక మంది తుపాకులు పట్టారు. ఒకప్పటితో పోల్చితే మావోయిస్టుల్లో చేరేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు ఎక్కువగా ఉండేవారు. భద్రతా బలగాల వేటుకు మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోయారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు చేసిన చివరి పెద్ద ఆపరేషన్ అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలే. ఈ ఘటన జరిగి కొన్నేళ్లవుతుంది. ఈ ఘటన తర్వాత ఉత్తరాంధ్రలో పోలీసులు ఎదురుదాడి ఎక్కువడంతో ఏవోబీలో మావోయిస్టులు ఖాళీ అయిపోయారు. ఆ హత్యలకు సూత్రధారి అయిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి హతమయ్యారు. ఒకప్పుడు కొన్ని ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన మావోయిస్టులు ఇప్పుడు నాయకులు లేక అల్లాడిపోతున్నారు. ఆర్కే ఆజాద్ లాంటి మావోయిస్టులు చనిపోయారు. గణపతి ఏమయ్యాడో తెలియదు. హిడ్మా అజ్ఞాతంలో ఉన్నాడు. మిగిలిన నాయకుల్లో కొందరు వృద్ధాప్యంతోనూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో మావోయిస్టులకు దిశానిర్దేశం చేసేవారు కరువయ్యారు. మావోయిస్టుల ఉద్యమ పతనానికి అనేక కారణాలున్నాయి. ఒకప్పుడు మావోయిస్టుల ఉద్యమానికి పీడిత గ్రామాల మద్దతుండేది. కానీ ఇటీవలి కాలంలో ప్రజలకు చట్టాలపై అవగాహన పెరగడం, ఎక్కడ ఏం జరిగినా ప్రభుత్వంలోని పెద్దల వరకు ఆ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉండడంతో మారుమూల గ్రామాల ప్రజలకు సైతం మావోయిస్టులపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. 60 ఏళ్ల మావోయిస్టు ఉద్యమ ప్రస్థానంలో చెప్పుకోవడానికి కొన్ని విజయాలు మినహా పెద్దగా సాధించిందేమీ లేదనే అభిప్రాయం సామాన్యుల్లోకి వెళ్లిపోయింది. మన దేశంలో మావోయిస్టు ఉద్యమం ఎప్పుడు ముగింపు పలుకుతారనేది మావోయిస్టు నేతలే ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న 60 ఏళ్ల రక్తపాతానికి అంతిమ అధ్యాయం ఏంటనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. మావోయిస్టులు ఒకప్పుడు ఉన్నత విద్యా సంస్థల్లో చదివేవారు. ఆయా విద్యా సంస్థల్లో ప్రజా సమస్యలు, నిరుద్యోగం పట్ల ఆవేశం గల వారిని గుర్తించి తమ ఉద్యమంలోకి ఆహ్వానించేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
ప్రభుత్వ ఉద్యోగం కోసం మాత్రమే ఎదురు చూడకుండా ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి తోడు సంప్రదాయ కోర్సుల స్థానంలో ఇంటర్మీడియట్ నుంచే ఎంసెట్, ఐఐటి అని విద్యార్థులు చదువు తప్ప మరో అంశం మీద దృష్టి పెట్టేంత టైం దొరకడం లేదు. దీంతో బాగా చదువుకున్న విద్యార్థులు మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఒకప్పుడు మావోయిస్టులకు గ్రామాల్లోనే కాదు, అర్బన్ ఏరియాల్లో సైతం షెల్టర్ ఉండేవి. అలాంటి వాటినే ఉపయోగించుకుని గతంలో ఐపీఎస్ వ్యాస్, ఉమేష్ చంద్ర లాంటి ఆఫీసర్లను హత్య చేశారు నక్సలైట్లు. కానీ రాను రాను అర్బన్ ఏరియాలో మావోయిస్టులకు మద్దతు కరువైంది. షెల్టర్స్ మొత్తం పోలీస్ నిఘాలోకొచ్చేశాయి. దాంతో ఉన్న కొద్ది మంది నక్సలైట్లు రిమోట్ ఏరియాలకే పరిమితమైపోయారు. అలాంటి వారిని వివిధ శాఖల భద్రతా దళాలు సంయుక్తంగా వేటాడుతున్నాయి. ఇక పోలీసులు భద్రతా దళాలకు గతంలో ఎన్నడూ లేనంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్రారెడ్, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్లు వినియోగం కేంద్ర బలగాలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా డ్రోన్ల సహాయంతో దట్టమైన అడవుల్లోనూ మావోయిస్టుల కోసం జల్లెడ పట్టేస్తున్నారు. మావోయిస్టులు మాత్రం ఇంకా చాలా వరకు సంప్రదాయ ఆయుధాలతో పోరాడుతున్నారు. దీంతో భద్రతా దళాలదే పైచేయి అవుతోంది. ఇవన్నీ చూస్తుంటే అమిత్ షా చెప్పినట్టు మావోయిస్టు సాయుధ ఉద్యమం చివరి దశకు చేరినట్లే కనిపిస్తోంది. దేశంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు చేపడుతూ వారిని ఎక్కడికక్కడ ఏరివేస్తున్నారు. భద్రతా బలగాలు ఇదే దూకుడు కొనసాగిస్తే మరికొన్ని రోజుల్లోనే మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.